సిటీకి మరో 2 గంటల్లో భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షానికి హైదరాబాద్లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం ఐక్య సమీపంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఆఫీసుల నుంచి ఇప్పుడిప్పుడే జనం ఇండ్లకు వెళ్తున్నారు. దీంతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సిటీలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, సిటీలో వర్షం ఎలా ఉంది? ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి? బంగాళాఖాతంలో చక్రవాత అల్పపీడనం కారణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా గత గంట సమయం నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. వర్షం కారణంగా చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మనం ప్రస్తుతం రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు. ఐకియా సిగ్నల్ వద్ద ఈ మొత్తం ప్రాంతంలో కూడా వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా గత గంట సేపటి నుంచి అయితే వర్షం కురుస్తూ ఉంది. ఇటు బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనము అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కారణంగానే ఇటు వర్షం కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే ఇప్పటికే హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురవడం జరిగింది. మనం గడిచిన 2 గంటల నుంచి ఇటు గమనించినట్లయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనం ముఖ్యంగా చూస్తే ఇటు మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, రామంతపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలీపురం, చార్మినార్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురిసింది. అంతేకాకుండా రానున్న 2 గంటల్లో అయితే ఇటు హైదరాబాద్లోని సౌత్ వెస్ట్ సైడ్ అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు రాజేంద్ర నగర్తో పాటు అదేవిధంగా ఇటు బాలాపూర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, కిషన్ బాగ్, ఆరంగర్, శివరాంపల్లి, బార్కస్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం వర్షం ఒక్కసారిగా కొద్దిసేపే వర్షం కురుస్తున్నప్పుడు కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటు సాయంత్రం వేళలో వాహనాలన్నీ కూడా ఇళ్లకు వెళ్తున్న సందర్భంగా అయితే ఇటు వాహనాల రద్దీ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. కానీ ఇటు వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగా అయితే ఇటు ఐటీ కారిడార్లో వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో దీంతో వాహనాలు కూడా కొంత స్లో మూవ్మెంట్ అనేది కొనసాగుతుంది. మనం ఒకసారి విజువల్ ద్వారా చూడవచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో అయితే వాహనాలన్నీ కూడా స్లో మూవ్మెంట్గా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ వాహనాలన్నీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అయితే ట్రాఫిక్ అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. వాహనాలన్నీ కూడా స్లో మూవ్మెంట్తో అయితే ముందుకు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ క్షేత్రస్థాయి అధికారుల నుంచి కూడా ఉన్నతాధికారుల వరకు కూడా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వివిధ జంక్షన్ల నుంచి ఇక్కడికి చేరుకునేటువంటి ఒక ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు ఇటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు వర్షం హెచ్చరిక ఉన్న క్రమంలో అయితే అధికారులు ముందస్తుగానే ఇటు ట్రాఫిక్ అధికారులు ఇప్పటికీ ఈ వాహనాలు ఎక్కడ కూడా రద్దీ ఏర్పడకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. మనం ప్రస్తుతం ఒకసారి గమనిస్తే రాయదుర్గం పరిధిలో ఇక్కడ మాదాపూర్ ఏసీపీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరొక 2 గంటల పాటు అయితే హైదరాబాద్కు వర్ష సూచన ఉందంటున్నారు కదా, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది సార్ రద్దీ? ఇవాళ ఐటీ సెక్టర్ ఇదంతా కాబట్టి ఎవ్రీ ట్యూస్డే మనకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మరో 1 అవర్ క్రితం రెయిన్ పడడం వల్ల కొంచెం మనకు స్లో కావడం అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ది రోడ్స్ కూడా ఫుల్ బిజీగా వెళ్తున్నాయి. వర్షం పడకపోతే మాత్రం త్వరగా కంప్లీట్ అయిపోతుందండి. సార్ ప్రధానంగా చూస్తే ఇటు రాజేంద్ర నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఇటు వర్షం కురిసేటువంటి ఇటు కొచ్చిపోలి కానీ అదేవిధంగా కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉందంటున్నారు. సో ఏ విధంగా ఉంటుంది సార్ ఒకవేళ వర్షం కురిసినట్టయితే ట్రాఫిక్ ప్రభావం ఏమైనా పెరిగే అవకాశం ఉంది? దాని కొరకు వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అట్లాగే యూటర్న్స్ కానీ ఫ్లైఓవర్స్ పైన అడిషనల్ ఫోర్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ లేట్ కాకుండా వెంటనే వెళ్ళే విధంగా మేము మార్గాలు ఏర్పాటు చేశామండి. సార్ మరొక 2 గంటల్లో వర్షం ఉందంటున్నారు కదా, సో వివిధ విభాగాలతోటి వివిధ శాఖలతోటి సమన్వయం ఏ విధంగా ఉంది సార్? ఒకవేళ వాటర్ కనుక ఫ్లో ఎక్కువైనట్లయితే ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ముఖ్యంగా ప్రజలకు కానీ ఇటు అధికారులు ఏ విధంగా కోఆర్డినేషన్ కొనసాగుతుంది సార్? జిహెచ్ఎంసీ అథారిటీస్ అట్లాగే హైడ్రా టీమ్ మాకు రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళ జంక్షన్స్లో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్లో అందుబాటులో ఉంటున్నారు. వాటర్ని మనకు వర్షం పడేదాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మోటార్స్ ఆన్ చేసుకొని వాటర్ ఎక్కడైతే అక్యుములేట్ లాగింగ్ ఉందో దాన్ని డీవాటరింగ్ చేసేసి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకొని మేము క్లియర్ చేస్తున్నామండి. ప్రధానంగా ఐటీ సెక్టర్కి వచ్చేటప్పటికి కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈ రద్దీ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? 7:30, 8 వరకు ఉంటుంది రద్దీ మాత్రం. నార్మల్ డేస్లో కూడా ట్యూస్డే అయితే ఉందో
ఈరోజు ట్యూస్డే కాబట్టి 8 వరకు ఇదే మాదిరిగా ఉంటుంది. 8 తర్వాత తగ్గే విధంగా అవకాశం ఉంటుందండి. సార్ వర్షం పడుతున్నప్పటికీ కూడా వాహనదారులు మూవ్ అవుతుంటారు కదా, సో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో అందరు కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అక్కడ ఫ్రీ ఉంది కదా అని హడావిడిగా వెళ్ళడంతో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకైతే రైట్ ఆఫ్ ఉందో దాన్నే వాడుకుంటూ మీ గమ్యాన్ని చేరవలసిందిగా కోరుచున్నాము. సో ఇది పరిస్థితి. మనం గమనించినట్లయితే మరొక 2 గంటల్లో ఇటు చాలా ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉండడంతో అయితే ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అయితే అధికారులు ముందస్తుగానే ట్రాఫిక్ను అంచనా వేయడంతో పాటు వాహనాలు ఎక్కడ కూడా రద్దీ నెలకొనకుండా, అంతేకాకుండా జామ్ లేకుండా అయితే వాహనాలు ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సాధారణంగానే చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. కానీ ఇటు వర్షం కారణంగా అయితే మనం చూడవచ్చు, ఇటు రాయదుర్గం నుంచి కుక్కట్పల్లి వెళ్ళేటువంటి వైపు కానీ, అదేవిధంగా రాయదుర్గం నుంచి ఇటు హైటెక్ సిటీ మీదుగా మాదాపూర్, జూబ్లీ హిల్స్ వెళ్ళేటువంటి వాహనాలతో పాటు మనం చూస్తే ప్రస్తుతం ఇటు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళేటువంటి వాహనాల రద్దీ అనేది కొంత ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ జామ్ ఏర్పడకుండా అయితే అధికారులు ఎప్పటికప్పుడు వాహనాలను క్రమక్రమంగా ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు గచ్చిబౌలి నుంచి వచ్చేటువంటి ఫ్లో ఎక్కువగా ఉండడం కారణంగా కొంత నిలిపివేసి కూడా ఇటు యూటర్న్ తీసుకునేటువంటి వాహనాలు కానీ, అదే పరామం, కొండాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఏంటంటే వాహనాలన్నింటినీ కూడా జామ్ ఏర్పడకుండా అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్లోని రాజేంద్రనగర్, చంద్రగుట్ట, చార్మినార్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాలలో కూడా వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉండడంతో అయితే ఇప్పటికే ఇటు ట్రాఫిక్తో పాటు అదేవిధంగా వివిధ శాఖలు ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే వర్షం కురిసిన క్రమంలో సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి కానీ ఇటు విధులు నిర్వర్తించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ అధికారులు అయితే ఒక వాళ్ళకు ప్రకటన సూచన చేస్తున్నటువంటిది ఏంటంటే వాహనాలందరూ కూడా వర్షం పడినప్పటికీ కూడా నిబంధనలు పాటించి ముందుకెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ క్రమక్రమంగా ముందుకు సాగాలంటే కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతుంది. శ్రవంతి.